నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామానికి చెందిన ప్రతిమ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జూన్ 26వ తేదీ సాయంత్రం నుండి ఈమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ప్రతిమ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో ప్రతిమ కుటుంబ సభ్యులు జొన్నవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పెన్నా నది సమీపంలో ప్రతిమ చెప్పులు, గాజులు అలాగే రక్తపు మరకలు గుర్తించి వాటి ఆధారంగా అక్కడ గాలించుక ఇసుక దిబ్బలో పెట్టిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతిమ మృతదేహం వెలికి తీసి హత్య కేసుగా నమోదు చేసుకుని తహసీల్దార్, డాక్టర్, పోలీసుల సమక్షంలో ప్రతిమ మృతదేహానికి అక్కడే శవ పంచనామా నిర్వహించారు. మా అక్క పేరు ప్రతిమ, నా పేరు ప్రత్యూష. నేను వాళ్ళ చెల్లిని. 26వ తేదీ సాయంత్రం మా అక్క ఇంట్లో 26 సాయంత్రం 11:30 నుంచి ఇంట్లో కనిపించడం లేదు. మేము వెతుక్కుంటా ఉన్నాము. మొన్న మంగళవారం సాయంత్రం రోజు ఆమె చెప్పులు కనిపించాయి, మా బాబాయ్ తీసుకొచ్చారు. తర్వాత నిన్న ఉదయాన్నే అక్కడంతా చుట్టుపక్కల గాలించగా ఆ అమ్మాయి గాజులు కొంచెం ₹2, ₹3 చిల్లర అవి కనిపించాయి. అక్కడ కొంచెం ముందుకెళ్ళగానే రక్తం కూడా కనిపించింది. బహుశా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా అక్కని చంపేసి ఉంటారని మేము అనుమానిస్తున్నాం. అదే విషయాన్ని ఎస్ఐ గారికి కూడా ఇన్ఫామ్ చేసాం. సార్ కూడా ఆ దిశగానే ఏమైనా చేసి చంపేశారనే దిశగానే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఈరోజు సాయంత్రం పోస్ట్ మార్టానికి బాడీని తీసుకెళ్లి DNA ఫోరెన్సిక్ పంపిస్తామని చెప్పారు.